ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్యాంటసీ అనేది లక్ బేస్డ్ అయితే కాదు. మీరు ఎంత హార్డ్ వర్క్ చేసి, ఎంత అనాలిసిస్ చేసి మీ టీమ్స్ క్రియేట్ చేస్తారో అప్పుడే మీకు మీ లక్ అయితే ఉంటుంది. ఒకటి సింపుల్ చెప్తా, గుర్తుపెట్టుకోండి, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకే లక్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎవరైతే హార్డ్ వర్క్ చేయరో వాళ్ళకి లక్ ఫ్యాక్టర్ ఉండదు. ఇది తెలుసుకున్న రోజు మీరు మంచి మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు, మీ రియల్ లైఫ్లో కావచ్చు, ఫ్యాంటసీలో కావచ్చు. ఇక అది పక్కన పెడితే నెక్స్ట్ జూలై మంత్లో మనం ఏ వీడియోస్ కవర్ చేయబోతున్నాం, అసలు ఎట్లా కవర్ చేయబోతున్నాం అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక విషయానికి వస్తే జూలై 2024లో మనకి రెండు ది బెస్ట్ లీగ్స్ అయితే ఉన్నాయి 2020వి, ఆ లంకా ప్రీమియర్ లీగ్ అండ్ తమిళనాడు ప్రీమియర్ లీగ్. ఈ రెండు లీగ్స్కి సంబంధించిన మంచి స్టాట్స్, ప్రతి బౌలర్ ఏ ఇన్నింగ్స్లో ఎలా బౌలింగ్ చేస్తుండు, ఏ ఇన్నింగ్స్లో ఎలా వికెట్స్ తీస్తుండు, ఏ బ్యాటర్ ఎప్పుడు రన్స్ కొడుతుండు, ఫస్ట్ ఇన్నింగ్స్లో మంచిగా ఆడుతుండా, సెకండ్ ఇన్నింగ్స్లో మంచిగా ఆడుతుండా, ఇవన్నీ కూడా కవర్ చేయబోతున్నా ప్రతి వీడియోలో. ఓకే, ఈ రెండు లీగ్స్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే క్లియర్గా ఏ ప్లేయర్ని ఎందుకు తీసుకోవాలి, ఏ ప్లేయర్ని ఎందుకు డ్రాప్ చేయాలనేది మీకు కుల్లంకుల అర్థమైపోతుంది అన్నమాట. ఓకే, అండ్ ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే స్టాట్స్ని తెలుసుకోకుండా టీమ్స్ క్రియేట్ చేస్తారో వాళ్ళు ఒకరోజు 2 రోజులు గెలుస్తారేమో, కానీ లాంగ్ రన్లో ప్రాఫిట్స్ కనుక మెయింటైన్ చేయాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అనుకుంటే వాళ్ళు అస్సలు మెయింటైన్ చేయలేరు. ఫస్ట్ డే సెకండ్ డే విన్ అవుతారు, థర్డ్ డే మొత్తం పోగొట్టుకొని బుట్టాబుర్గా చదువుకొని వెళ్ళిపోతారు. సో ఇది ఫ్యాంటసీలో జరిగే విషయం. మీరు స్టార్ట్స్ని ఎప్పుడైతే చూసి ఎడ్యుకేట్ అయ్యి మంచిగా అనాలిసిస్ చేసి టీమ్స్ క్రియేట్ చేస్తారో, ఇవాళ రేపు ఓడిపోయినా సరే నెక్స్ట్ వచ్చే డేస్లలో మీ లాసెస్ని రికవర్ చేసుకోవడం, మంచి ప్రాఫిట్స్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని నేను ఈ రెండు లీగ్స్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్లో ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. మరి మీరు రెడీగా ఉన్నారా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఫ్రీ టీమ్స్ తీసుకోండి అండ్ లైక్స్ అండ్ షేర్ చేస్తే చాలామందికి వీడియోస్ వస్తాయి. సో ఈ వీడియో అప్డేట్ ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ బై.